16వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై దైవ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై నా సంగతులను గూర్చియే అతిశయపడుదును. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పౌలు భక్తుడు తెలియచేస్తున్న మాట, నా బలహీనతలలో నేను అతిశయిస్తాను అని చెప్పి. సాధారణంగా ప్రతి ఒక్కరము కూడా మన బలాన్ని గురించి మనము అతిశయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇదే అధ్యాయము 18వ వచనంలో కూడా నేను అవివేకిగా మాట్లాడుతున్నాను అని చెప్తూ, అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును అని మాట్లాడారు. వాస్తవానికి ప్రియులారా, తాను కలిగి ఉన్న గొప్ప వాటిని గురించి ఆనందించడం కంటే తన బలహీనతలను గొప్పగా చెప్పుకొనటను బట్టి ఎక్కువగా నేను ఆనందిస్తాను అనే ఆలోచన పౌలు భక్తుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం బాగా అలవాటు చేసుకున్నది ఏమిటంటే, మన బలహీనతలను కప్పివేసుకొని మన బలము అనుకుంటున్న చిన్న చిన్న వాటిని గురించి అధికంగా మాట్లాడడం నేర్చుకున్నాము. ఎప్పుడు కూడా మన బలహీనతలను గురించి మనం మాట్లాడము, మనలో ఉన్న లోపాలను గురించి మనం మాట్లాడము, మనము చేయలేని వాటిని గురించి మాట్లాడము. కానీ మనకున్న కొద్దిపాటి బలాన్ని గురించి అత్యధికంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ పౌలు భక్తుడు తాను ఎక్కువగా తన బలహీనతలను గురించి మాత్రమే అతిశయపడుతున్నాను అని చెప్పాడు. స్నేహితులారా, ఇక్కడ తాను పొందిన లేక తాను కలిగి ఉన్నటువంటి బలహీనతలు ఏమై ఉన్నాయో తెలియచేస్తూ, ఒకటి, తాను దమస్కు పట్టణం నుండి ఏ రీతిగా పారిపోయాడో దాన్ని వ్రాశాడు. అలాగే 12వ అధ్యాయములో తన శరీరములో ఉన్నటువంటి బలహీనమైన ముళ్ళును గురించి కూడా తాను ప్రస్తావించాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. మనకున్న బలహీనతలు చాలా విస్తారమైనవే. కానీ వాటికంటే కూడా మనకున్న కొద్దిపాటి బలాన్ని గురించి ఎంత ఎక్కువగా అతిశయపడుతూ ఉంటామో కదా. ఇక్కడ బలహీనత అంటే పాపాన్ని గురించి మాత్రం కాదు సుమా, లోపాలు మరియు వైఫల్యాలను తెలియచేస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాట ఇది. అయితే ఒకప్పుడు దమస్కు పట్టణానికి వేటగానిగా వెళ్ళాడు పౌలు భక్తుడు. కానీ వేటాడబడిన వానిగా ఆ పట్టణాన్ని విడిచిపెట్టాడు. అంటే తాను సిగ్గుపడుతూ ఆ మాటను చెప్తా ఉన్నాడు. రొమ్ము విరుచుకుని ఆ పట్టణానికి వెళ్ళినటువంటి పౌలు గారు ఆయన వీపు త్రిప్పుకొని ఆ పట్టణం నుండి తప్పించుకుని పారిపోవడం అనేది జరిగింది. అది తాను గొప్పగా చెప్తున్నాడు, ఎందుకంటే అది తన బలహీనత. అంత మాత్రమే కాదు, కానీ ఆ పట్టణానికి పగటిపూట వెళ్ళాడు, కానీ రాత్రిపూట ఆ పట్టణం నుండి తిరిగి పారిపోతూ ఉన్నాడు. ఇది తన బలహీనతే, తాను గొప్పగా చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పురాతన రోమ్లో దాడి సమయంలో శత్రువు గోడలను ఎక్కిన మొదటి సైనికునికి అతని ధైర్య సాహసాలను బట్టి ఒక ప్రత్యేకమైన బహుమానం ఇచ్చే ఆచారం ఉండేదట. అయితే ప్రియులారా, రోమ్లో ఎవరైతే గోడ పైకి ఎక్కిన వ్యక్తిగా ఉంటాడో అతను ఒక హీరోగా పరిగణించబడుతూ ఉంటాడు. కానీ పౌలు గారు గోడపై నుండి దిగిపోతూ ఉన్నాడు. తాను అవమానంగా ఆ మాట చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఘనమైనదిగా భావిస్తూ ఉన్నారో తాను ఘనహీనమైన కార్యం పొందుకొని దాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. నేను గోడపై నుంచి నేను దింపబడ్డాను అని చెప్తా ఉన్నాడు.
అది తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు, దాన్ని చెప్పుకుంటున్నాడు కూడా. అంత మాత్రమే కాదు, క్రైస్తవులను హింసించడానికి దమస్కు పట్టణానికి బయలుదేరినటువంటి ఇదే సౌలు హింసించబడిన క్రైస్తవుడిగా ఆ దమస్కు పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. తను ఏమాత్రము సిగ్గుపడడం లేదు ఇవన్నీ చెప్పడానికి. తను ఏ రీతిగా దమస్కు పట్టణ అనుభవాలు ఉన్నాయో వాటిని చాలా చక్కగా 31 మరియు 33 వచనాల్లో పంచుకుంటూ ఉన్నాడు. స్నేహితులారా, ప్రభు యొక్క అపరిమితమైన శక్తిని గొప్పగా చేయుటకు తప్పనిసరిగా మన వైఫల్యాలను ప్రస్తావించవలసి ఉన్నది. ఈ 11వ అధ్యాయములో చూస్తే గనక అతడు చెప్పారు, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయములలో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాను, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల్లోనూ దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, ఇంకా పట్టణములోనూ అరణ్యములోనూ సముద్రములోనూ కపట సహోదరుల వలన ఆపదలలో ఉన్నాను అని అన్నాడు. ప్రయాస, కష్టము, జాగరణ, ఆకలి దప్పులు, ఉపవాసము, చలి, దిగంబరత్వము, ఇంకా అనేకమైనవి చెప్పాడు. ఇవన్నీ కూడా చూస్తే ప్రియులారా, గొప్ప చెప్పుకునే కార్యాలు కాదు కదా. ఇవన్నీ కూడా వైఫల్యాలే కదా, లేక కష్టాలే కదా, ఇబ్బందులే కదా. వీటన్నిటినీ ప్రస్తావించడం ద్వారా పౌలు భక్తుడు తాను దేనిని బట్టి అతిశయిస్తున్నాడో మనం గ్రహించగలుగుతూ ఉంటాము. మనమైతే దేని గురించి మాట్లాడతామో, నేను కొట్టిన సంగతుల గురించి మాట్లాడతాను, నేను తప్పించుకున్న సంగతుల గురించి మాట్లాడతాను, నేను పొందిన విజయాల గురించి మాట్లాడుతూ ఉంటాను, నేను అద్భుతాలు చేసిన వాటి గురించి మాట్లాడతాను, నేను జరిగించిన అద్భుతమైన సువార్తను గురించి మాట్లాడుతూ ఉంటాను. కానీ పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను నా బలహీనతల యందే అతిశయిస్తాను. ప్రియులారా, మన బలహీనతలను గురించి గొప్పలు చెప్పుకోవడం అంటే మనం క్రీస్తు ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమను తీసుకుని రావడమే కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలము పైన పూర్తిగా ఆధారపడమే కదా. ఆలోచన చేయాలి. ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఉంటున్నాయి, కానీ వాటి గురించి మనం మాట్లాడడం లేదు. మన బలాన్ని గురించి మాట్లాడుతున్నాము. అంటే మనము క్రీస్తు పైన ఆధారపడడానికి ఇష్టపడడం లేదా, లేక దేవునికి మహిమను తీసుకుని రావడానికి ఇష్టపడడం లేదా? పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయము ప్రియులారా 18వ వచనంలో ఇలా చెప్పారు, ఎలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాటలాడా తెగింపను అని చెప్తున్నాడు. అనగా పౌలు భక్తుని ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు లేపబడ్డారు. అనేక దెయ్యముల చేత బాధపడుతున్న వారు విడుదల పొందారు. బలహీనతల్లో ఉన్నవారు స్వస్థతలు పొందారు. ఇంకా అనేక మంది రక్షణ కూడా పొందారు. వాటిని గురించి అధికంగా మాట్లాడడం లేదు, కానీ తన బలహీనతల గురించి చాలా అత్యధికంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచనాలు ఏమని చెప్తున్నాయి అనంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం నుండి, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారో తెలియచేయబడుతూ ఉంది. నిజమే కదండి.
ఆకాశానికి భూమికి మధ్యన యేసయ్య వేలాడుతున్నప్పుడు ఎవ్వరు కూడా యేసయ్యను మన్నన చేసిన వారు కానే కాదు. ఆయనను చూసి తలలు ఊచినటువంటి వారే, వారు చాలా అనేక రీతిగా అపహాస్యం చేసినటువంటి వారే, ఎగతాళి చేస్తూ క్రిందికి దిగిరమ్మని పిలిచినటువంటి వారే. యేసయ్య చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సిలువలో వేలాడుతూ వచ్చారు. కానీ మీరు ఒకసారి చూడండి, ఏ సిలువైతే అవమానకరంగా మనుషులు ఎంచారో, ఏ సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి స్వరూపమైనను సొగసైనను లేకుండా చూడనొల్లని వానిగా ఉన్నట్లుగా భావిస్తూ వచ్చారో, అదే సిలువ అనేకులను పాపము నుండి రక్షించుటకు దేవుని శక్తిగా మారిపోయింది కదా. నిజమే ప్రియులారా, మన బలహీనత మనము దేవుని శక్తిగా నింపబడ్డానికి అదొక ఆధారంగా ఉంటుంది. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, నా బలాన్ని బట్టి నేను అతిశయించును, నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను, దాని గురించి నేను ఎక్కువగా చెప్పుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన బలహీనతల గురించి మాట్లాడుతున్నామో అక్కడ దేవుని బలము ఎలా ప్రత్యక్షమైందో మనము చెప్తా ఉంటున్నాము. తద్వారా దేవునికి మహిమను మనము ఆపాదిస్తూ ఉంటున్నాము. అవును స్నేహితులారా, మనం ఎంత బలహీనమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచన చేస్తున్నారా? నా మట్టుకు నా జీవితంలో నేను ఎంత బలహీనున్నో చెప్పడానికి అవి ఇన్ని అన్ని అని కాదు, ప్రతి బలహీనత నా జీవితంలో కలిగి ఉన్నాను. మాట్లాడడంలో బలహీనత, జ్ఞానం విషయంలో బలహీనత, కార్యాలు చేసే విషయంలో బలహీనత, సేవ చేయడానికి తగినటువంటి బలము లేనటువంటి పరిస్థితులు, ప్రతి విషయంలోనూ కూడా నిలబడడానికి బలహీనత. ప్రియులారా, ఏదైనా కార్యం చేయడానికి బలహీనత, ఎన్నో బలహీనతలు నా జీవితంలో ఉన్నాయి. శక్తి లేని పరిస్థితులు ఉన్నాయి, జ్ఞానశూన్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడే జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే, మరి ఎంత బలహీనమైనటువంటి నా జీవితంలో కూడా దేవుడు తన బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు, తన సేవలో వాడుకుంటున్నారు, తన పరిచర్యలో. కనుక నా బలహీనత గురించి నేను మాట్లాడుతున్న ప్రతిసారి కూడా దేవుని బలము ఏ రీతిగా నన్ను బలపరుస్తూ వచ్చిందో నేను గుర్తు చేసుకోవాలి. తద్వారా దేవునికి ఎంత మహిమ చెల్లించాలో కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఒకానొక సందర్భంలో మండుచున్న పొదలో ప్రత్యక్షమైనటువంటి మహోన్నతుడైన దేవుడు మోషే గారితో మాట్లాడుతూ, రమ్ము, నేను నిన్ను ఇశ్రాయేలీయుల యొద్దకు పంపిస్తాను, నా ప్రజలను నీవు తోడుకొని రావాలి, అందుకని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అంటే, మోషే గారు దేవునితో, దేవా, నేను ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాను, నేను అంతఃపురంలో పెరిగాను, నేను మిద్యానులో కూడా అనేక సంగతులు నేర్చుకుని రాటుదేలాను అని తన గొప్పతనాల గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుని దగ్గర తన బలహీనతల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనము, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అంటున్నాడు. ఆలోచన చేస్తున్నారా ప్రియులారా? ఎంతటి వాడను ప్రభువా నేను అని. మోషే గారిని గురించి బైబిల్ చెప్తుంది, ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అని. ప్రియులారా, మరి అంత ప్రవీణుడైనటువంటి మోషే గారే నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను ఎందుకు పనికిరాను ప్రభువా అని చెప్తా ఉన్నాడు. అంటే మోషే గారు తన యోగ్యత గురించి మాట్లాడడం లేదు, తన అయోగ్యతలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ తాగిపోలేదు. 4వ అధ్యాయం 1వ వచనంలో, అందుకు మోషే, చిత్తగించుము ప్రభువా, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటున్నాడు. నిజంగా ఆలోచన చేస్తున్నారా? మోషే, నేను ఏది చెప్తే అది అందరు నమ్మేస్తారండి, ప్రతి ఒక్కడు నా మాట వింటాడు అని అతిశయంగా చెప్పడం లేదు. మోషే చెప్తున్నారు, నా మాట ఎవరు వినరు ప్రభువా, నేను మాట్లాడితే నా మాట ఎవరు నమ్మరు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 10వ వచనం చూస్తే గనక 4వ అధ్యాయంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పాను. ఆశ్చర్యంగా లేదా? నాకు మాట్లాడడం రాదు ప్రభువా, నేను నత్తివాణ్ణి అని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా నిజంగా మోషే తన బలహీనతలను దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం ఎవరమైనా నమ్ముతామా?
మోషేలో ఇన్ని బలహీనతలు ఉన్నాయని ఒకవేళ మనం ఎవరమైనా చెప్పగలుగుతామా? నా జీవితంలో కూడా ఇన్ని బలహీనతలు ఉన్నాయి ప్రభువా అని ఎప్పుడు కూడా ప్రియులారా మనం మన బలహీనతలను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయము. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మన బలం దేవుని దగ్గర పనికిరాదు. మన బలం దేవునికి అక్కర్లేదు కూడాను. అయితే దేవుని బలం మనతో ఉన్నప్పుడే మనం దేవునికి ప్రయోజనకరంగా ఉంటాము. దేవుని బలము చేత మనం నింపబడినప్పుడు మాత్రమే దేవునికి మహిమకరంగా జీవించగలుగుతూ ఉంటాము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ప్రియులారా, మన బలాన్ని ఆధారంగా చేసుకోకూడదు. మనకున్న దేనిని కూడా మనం ఆధారంగా చేసుకుని అతిశయపడకూడదు. బైబిల్ సెలవిస్తుంది, అతిశయించువారు కేవలం ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యమును బట్టి కానీ అతిశయించకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక భక్తులైన వారి జీవితాలను మనం అనుసరించుదామండి. పరిశుద్ధులు ఏ రీతిగా నడుచుకున్నారు, ప్రభు ఎదుట నీతిమంతులైనటువంటి వారు ఏ రీతిగా మసలుకున్నారు, మనము గుర్తెరిగిన వారమే అలాగే నడుచుకోవలసిన వారమై ఉండాము. మన బలహీనతలను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఎన్ని బలహీనతలు, మనం ఎంత అసక్తులమై ఉన్నాము, ఎంతగా మనము చేతకాని వారమై ఉన్నాము, ఎన్ని లోపాలు మన జీవితాల్లో ఉన్నాయి ప్రియులారా, ఎన్ని వైఫల్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా ఏదో మిడిమిడి జ్ఞానముతో మనకున్నటువంటి కొద్దిపాటి వాటిని గొప్పగా చెప్పుకుంటూ నేను బలవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటే గనక దేవునికి మనం అక్కర్లేదు. కానీ ఎన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా మన బలహీనతనే మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందులో దేవుని బలాన్ని చూడగలుగుతాము. అప్పుడు ఈ జీవితం దేవునికి మహిమకరంగా ఉండగలుగుతుంది. కనుక ఈ ఉదయకాలం ప్రియులారా, వాక్యము ద్వారా నేర్చుకుందాము. అతిశయపడొద్దు మన బలాన్ని గురించి, అతిశయపడొద్దు మన జ్ఞానాన్ని గురించి, అతిశయపడొద్దు మనకున్న గొప్ప వాటిని గురించి. మనం ఎంత బలహీనమో, నాసికారంధ్రములలో ఊపిరి కలిగినటువంటి వారము, మట్టి పాత్రలమై ఉన్నాము. ప్రభుని మహిమపరచుదాం, దేవునికి మహిమకరంగా జీవించుదాం. ప్రభు కృప మనలను తోడై ఉండునుగాక. ఆమెన్. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. పౌలు భక్తుడు చెప్తున్నారు, నేను అతిశయిస్తే నా బలహీనతలను గురించి మాత్రమే అతిశయిస్తాను అని చెప్పారు. నిజమే నాయన, మేము ఎక్కువగా చూడవలసింది మా బలహీనతలే. మీ బలాన్ని జ్ఞాపకం చేసుకోవడమే, మీకు మహిమకరంగా జీవించడమే ఆ మార్గము, ఆ ఆలోచన మాకు దయచేయండి. వాక్యం వినని వారందరినీ ఆశీర్వదించండి. వారికి, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాలను దీవించండి నాయన. పరిచర్యలో వారికి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సకల ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.